పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారి కుటుంబ సభ్యుని బూతులు తిట్టించి బోరుగడ్డగాడు అనిల్ గాడు వాళ్ళ కుటుంబాల వినలేని మాటలు కూడా అన్న అనిల్ని మా పార్టీకి సంబంధం లేదు అన్నారు కదా వాళ్ళు అఫీషియల్గా అన్నారు. కానీ నిన్న జగన్ ప్రోగ్రాంలో ఎందుకు వచ్చి విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ జూమ్ చేసి చూడండి, కెమెరా జూమ్ చేయండి కొంచెం అన్న, రౌండప్ చేస్తా చూడండి. బోరగడ్డ అనిల్ మా పార్టీకి సంబంధం లేదు వాడు ఎదవా అని చెప్పి వాళ్ళే మాట్లాడినారు. అతను నిన్న జగన్తో పర్సనల్గా కలిశాడు, జగన్తో పాటే వచ్చాడు అంటే బూతులు ఇంకా మీరు సమర్థిస్తున్నారా, ఇంకా బూతులు మాట్లాడమని రెచ్చగొడుతున్నారా? ఇదొకటి. ఇంకో తమాషా విషయం ఇప్పుడు చూసుకోవాలి ఫైనల్ పంచ్గా. నిజం చెప్పాలంటే ఇవాళ జగన్ క్రేజ్ గుంటూరులో మామూలుగా లేదని వైసీపీలు ట్వీట్ పెట్టారు వాళ్ళు. ఇది ఒకసారి చూడండి అన్న, ఇది ఒకసారి చూస్తారు ఈ వీడియో, ఈ ఫోటో. ఇది ఎవరు తెలుసా? సన్నీ లియాది. సన్నీ లియా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చుట్టుముట్టిన అభిమానులు ఇవి, దాన్ని జగన్ అనుకుంటారు వాళ్ళు. ఏం చెప్పాలి ఇంక ఇట్లాంటిది ఉన్నా చూడండి, జూమ్ చేసి చూడండి అన్న, దానిపైన కామెంట్ చూడండి. మామూలు క్రేజ్ కాదంటే సన్నీ లియాది. ఇప్పుడు మేము సన్నీ లియా అనాలో జగన్ అనాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. చూడండి, పెట్టండి, నమ్మండి రా బాబు, జనాలు నమ్మేటట్టు పెట్టండి రా. పోస్టులు పెడితే ఇంత చిల్లర పోస్టులు పెడతారా? సన్నీ లియా కూడా తేడా తెలియదు మీకు. సన్నీ లియా తీసుకొచ్చి ఆ పోస్ట్ పెట్టి ఇంకెలాగో మొన్న ఆయన వచ్చినాడు ఫుట్బాల్ ప్లేయర్, పేరు మర్చిపోయినా, ఆయన ఫోటో దొరకలేదు, దొరుకుంటే ఆయన కూడా పెట్టుంటారు. తెలంగాణలో కూడా జగన్ అన్న క్రేజ్ ఇంతుందిరా బాబు అని. వామ్మో వీళ్ళు మామూలుగా లేరు, వీళ్ళు పిచ్చి. ఇవన్నీ తెలుసుకోవాలి, జనం చూసుకోవాలి, తెలుసుకోవాలి. అంబటి రాంబాబు గారు తెలుసుకోవాలి. ఇప్పటికన్నా కులం పేరుతో మాట్లాడకండి. ఫైనలీ ఆ బోరగడ్డ గారిని తీసుకొచ్చి నిన్న మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు, పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్పేశారు. కానీ పక్కనే ఉన్నాడు, బండబుద్ధులు ఎత్తాడు, సమర్థిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. దయచేసి ఇంకన్నా కాపు కార్డు రాజకీయం కానీ ఆపకపోతే నిజంగానే కాపులతో ఒక ఉద్యమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి -0% కాపు ఓటుకు పడదు మళ్ళీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే లేదనుకోండి, అసలు రాదు ఇంకా.